విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఉధృతంగా మారుతోంది. నేడు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి పిలుపునిచ్చారు కాంట్రాక్ట్ కార్మికులు. బిల్డింగ్ వద్దకు భారీగా చేరుకున్నారు కాంట్రాక్ట్ కార్మికులు. భవనంలోకి వెళ్లేందుకు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వచ్చినంత మనం పోరాటం చేయాలి. వాడికి ధైర్యం కల్పించాలి. మనం వెళ్ళేవాడికి నువ్వు రారా నాయనని. కాబట్టి వాళ్ళు చిత్తగా ఉన్నాడు, మనం కూడా చిత్తగా ఉండాలి. నలుగురు ఉన్నారు, ఆ నలుగురు కూడా ఇందులో ఉన్నారు. నిలబడితే గ్యారంటీగా అవుతుంది. నిన్న మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? సబ్మిట్ కాలాపం చేసేయండి, మాట్లాడుతూ ఉన్నది. అంటే మనం చెప్పింది చేసింది అంత వేస్తే. ఎందుకంటే జనాలు కొంతమంది భయపడి వెళ్తున్నారు. రేపు మళ్ళీ సెప్టెంబర్లో 14, మళ్ళీ అక్టోబర్లో మరి కొంతమంది సుమారుగా 7,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు బయట పెడతారు. పుట్టున్నారంటే బాగోదు. వచ్చినంత మనం పోరాటం చేయాలి. వాడికి ధైర్యం కల్పించాలి. మనం వెళ్ళేవాడికి నువ్వు రారా నాయనని. కాబట్టి వాళ్ళు చిత్తగా ఉన్నాడు, మనం కూడా చిత్తగా. విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఉధృతంగా మారుతోంది. నేడు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి పిలుపునిచ్చారు కాంట్రాక్ట్ కార్మికులు. బిల్డింగ్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విశాఖ రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. గీత, ఏదైతే గత వారం రోజులుగా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు అయితే సమ్మె చేస్తున్నారు. ఒకేసారి కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 2,000 మందిని తొలగించడం మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో వారం రోజులుగా కూడా యాజమాన్యం స్పందించకపోవడంతో సమ్మె అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు ప్రశాంతంగా సమ్మె కొనసాగుతున్నప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం స్పందించలేదని, కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు అయితే అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి అయితే పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా కాంట్రాక్ట్ కార్మికులకు సంఘీభావం తెలియజేస్తూ పెద్ద ఎత్తున అడ్మిన్ బిల్డింగ్ అయితే చేరుకోవడం జరిగింది. ఈ విషయాన్ని ముందే గ్రహించినటువంటి యాజమాన్యం అక్కడ పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తును కూడా భారీగా ఏర్పాటు చేసి ఎలాంటి ముట్టడికి పాల్పడకుండా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. దీంతో కార్మికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్మిన్ బిల్డింగ్ లోనికి దూసుకు వెళ్లేందుకైతే ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులకి కార్మికులకి మధ్య ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇందులో పలువురు కార్మికులు కూడా అస్వస్థకు గురయ్యారు. వాళ్ళైతే స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించి వాళ్ళైతే ఇంటికి పంపించిన పరిస్థితి కూడా చూసుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే గత వారం రోజులుగా కూడా సుమారు 2,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్న స్టీల్ ప్లాంట్ యాజమాన్యం స్పందించలేదంటూ కూడా కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నేపథ్యంలో ఈ రోజు చేపట్టినటువంటి ముట్టడి కార్యక్రమం కూడా ఉద్రిక్తంగా మారింది. భారీ పోలీసులతో అడ్డుకోవడానికి కూడా కార్మికులు దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు కార్మికుల సమస్యలు పరిష్కరించండి అని చెప్పి సామరస్యపూర్వకంగా యాజమాన్యాన్ని కోరినప్పటికీ కూడా కనీసం పట్టించుకోలేదు. అలాగే అదే విధంగా సమ్మె చేస్తూ కూడా సమ్మెలోనికి వెళ్ళినప్పటికీ కూడా యాజమాన్యం పట్టించుకోవడంతో కార్మిక సంఘాలు ప్రతిపక్ష పార్టీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేపథ్యంలో ఈ రోజు ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి తర్వాత ఆ వాతావరణంలో అదే పోలీసులు అయితే బలవంతంగా అక్కడి నుంచి కార్మికుల్ని తరిమివేసే ప్రయత్నం చేయడంతో మరింత ఆగ్రహానికి గురైనటువంటి కార్మికులు తిరగబాటుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో పోలీసుల ఎక్కువగా ఉండడంతో వాళ్ళైతే కార్మికులను అయితే తరిమి కొట్టడం జరిగింది. అక్కడి నుంచి ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉందని చెప్పుకోవచ్చు. కార్మికులు తిరిగి యథావిధిగా వాళ్ళ స్థానాలకైతే చేరుకోవడం జరిగింది. సమ్మె అయితే కొనసాగుతుంది. ఇది పూర్తిగా కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా సమ్మె అయితే చేస్తామని చెప్పి కార్మికులు తెలియజేస్తున్నారు. వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్న కార్మిక సంఘాలు కూడా
ఆ స్టీల్ ప్లాంట్ యాజమాన్య విధానాలను అయితే వ్యతిరేకిస్తూ మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కూడా దిగబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ అనేక సందర్భాల్లో ఆందోళన చేపట్టినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వ్యవహరిస్తుందని చెప్పి కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు ఆ ముట్టడి కార్యక్రమం కూడా ఉద్రిక్తంగా మారిందని చెప్పుకోవచ్చు గీత. థ్యాంక్ యూ రాజు.